జగిత్యాల మండలం అనంతార స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రహ్మశ్రీ గుగ్గిళ్ల పురుషోత్తమాచార్యుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదానం చేశారు. नीराजनं समर्पयामि दिव्यमंगलानंद कर्पूरं दर्शयामि नमः पार्वतीपतये हर 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 महादेव हर पुंडरीक गोविंद हर बोलो सीता श्री रामचंद्र महाराज के बोलो विघ्नेश महाराज के वेदमाता सरस्वती देवी के सुभदा मनुष्याभिदेव सुलका पूजमानः अभिचिन्द्रा भक्तवेनो विश्वानो विश्वासनो देवसोमः ओम वस्त्रयुग्मं समर्पयामि वस्त्रयुग्मानंतर చైత్ర శుద్ధ అష్టమి అనగా 16/4/2024 నుంచి చైత్ర శుద్ధ నవమి అనగా 17/4/2024 బుధవారం వరకు శ్రీ 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 సీతా శ్రీరామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం గ్రామం అనంతారం రొడ్డం బ్రహ్మపురి మండలం జిల్లా జగిత్యాల దేవాలయంలో కళ్యాణ మహోత్సవములు మహావైభవముగా నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమ వివరాలు 16/4/2024 మంగళవారం రోజున శ్రీ సీతా శ్రీరామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వాముల వారికి అనంతారం రొడ్డం అనంతారం గ్రామ భక్తులందరి చేతుల మీదుగా పంచామృతాభిషేకం చేయడం జరిగింది. మరియు ఉదయం 10 గంటలకు ప్రధాన కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవాచనం, మధ్యాహ్నం 11 గంటలకు అగ్ని ప్రతిష్ఠ, శ్రీరామ మహాయజ్ఞం మరియు ఆంజనేయ స్వామి యజ్ఞం చేయడం జరిగింది. సాయంకాలం 7 గంటలకు కుంకుమ పూజా కార్యక్రమం గత రోజు మంగళవారం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు అనగా బుధవారం రోజున ఉదయం 8 గంటలకు స్వాముల వారికి పంచామృతాభిషేకం మరియు అలంకరణ, నిత్యార్చన కార్యక్రమం పురోహితులు మరియు భక్తుల చేతుల మీదుగా జరపడం జరిగింది. ఉదయం 9 గంటలకు శ్రీ సీతా శ్రీరామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహములను వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మశ్రీ గుగ్గిళ్ల పురుషోత్తమాచార్యులు ధర్మపత్ని నిత్యశ్రీ మా యొక్క గృహము నుండి స్వస్తి శ్రీ క్రోధీనామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి రోజున ఉదయం 11 గంటలకు స్వాముల వారి కళ్యాణ మహోత్సవం మహావైభవంగా భక్తులందరి చేతుల మీదుగా రంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మరియు ఇదే విధంగా మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 7 గంటలకు మాతలచే కుంకుమార్చన మరియు 8 గంటలకు సాంస్కృతిక కార్యక్రమం, పల్లకీ సేవ మహోత్సవ కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమం అనంతారం రొడ్డం గ్రామ భక్తుల సహాయ సహకారములతో మరియు అన్ని కుల సంఘముల సౌజన్యముతో ఇట్టి కార్యక్రమం మహావైభవంగా నిర్వహించడం జరుగుతుంది.